ఇంత దరిద్రమైన పరిస్థితి ఎవరికి రాకూడదని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఫుల్ బోర్ చేయించాను, బండి ఫుల్ బోర్ చేశారు. ఇదిగోండి టీవీఎస్ పెప్లస్ ఫుల్ బోర్ చేసిన బండి, మరి ఎందుకు ఎందుకు ఇంజిన్ ఆయిల్ తాగుతుందో అర్థం కావట్లేదు. తేగ ఇంజిన్ ఆయిల్ తాగుతుంది. చేపించి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అలా మామూలుగా బోర్ చేపిస్తే ఎట్లా ఎదుగున్నా సరే ఒక 1 year అన్నా గట్టిగా రావాలి. అలాంటిది అసలు మరీ దారుణంగా తెగ తాగుతుంది ఇంజిన్ ఆయిల్. నాకు ఇప్పటి వరకు అసలు నిజంగా కొంచెం ఇష్టమన్నా ఉండేది, కానీ ఈ టీవీఎస్ షోరూమ్ మీద ఉన్న నమ్మకం కూడా పోయింది. కొంచెం క్వాలిటీ వాడండి, మన్నిక అనేది కొంచెం చూపించండి, అంతేగాని మరీ ఇలాంటి పనికిమాలిన వస్తువులు ఇచ్చేసి దీనిలో ఇంజిన్లో అట్లీస్ట్ రోజు తిరిగేది 20 kilometers కూడా లేదు. అలాంటిది 20 kilometers తిరిగే అవకాశం కూడా లేని బండి. ఇప్పుడు చూడండి, ఇటు చూస్తేనేమో ఈ హైవే, ఇటు చూస్తేనేమో ఇదనమాట. ఓవరాల్గా బండి తీసుకొచ్చి ఇక్కడ ఆగిపోయాను. మళ్ళీ బండి చూస్తేనే మోడల్ ఇంకా లైఫ్ కూడా అయిపోవాలి, దీన్ని ఇక లైఫ్ కూడా అయిపోవాలి. ఇన్సూరెన్స్ ఉంది, పొల్యూషన్ ఉంది, మొత్తం ఉన్నాయి, అంతా బాగానే ఉంది. అట్లీస్ట్ ఒక బండి మనం రెడీ చేస్తున్నామంటే ఆ బండి కొన్నాళ్ళు కనీసం దాని లైఫ్ టైం అన్నా వాడుకునే అంత విధంగా ఇంజిన్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్ స్పేర్ పార్ట్లు వేసి బయటికి జనాల్లో తీసుకురావాలి. అంతేగాని పనికి మాలిన స్పేర్ పార్ట్లు ఒకటి వేసి అట్లీస్ట్ సరిగ్గా కొట్టుకుంటే 1 year. ఇది 2016 మోడల్. ఇది చూడండి, 2016 అంటే ఇంకా లైఫ్ టైం ఇంకా చాలా ఉండిద్ది అనమాట. అలాంటిది ఏముంది, కొద్ది రోజులు వాడాము, బోర్కి వచ్చింది, మళ్ళీ ఇది కూడా మళ్ళీ బోర్ చేయించాము. చిచ్చి, ఇంత వరస్ట్ నిజంగా టీవీఎస్ గురించి చెప్పుకోవాలంటే దరిద్రంగా ఉందన్నమాట. నాకైతే కనుక దరిద్రమైన ఫీడ్బ్యాక్ ఇస్తా. ఇంత వరస్ట్ అయిన కంపెనీ ఆడ చూడాల. అలా ఇదేంటి ఇప్పుడు మా ప్రాబ్లం అనుకోవటాక మేమేం రఫ్ అండ్ టఫ్ కొట్టేది కూడా కాదు. మేము చాలా జాగ్రత్తగా వాడతాం. రోజుకి 10 kilometers 15 kilometers అంతే. అలాంటిది బోర్కి వచ్చేసింది.